యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇక అమెరికా నుంచి మరొక కొత్త మలుపు అని చెప్పొచ్చు. ట్రంప్ అనే పర్సన్ ఏం చేశారు అంటే, ఎవరైతే యూఎస్లో H1B వీసా మీద ఉండి వర్క్ చేసుకుంటూ ఉన్నారో, ఇన్ కేస్ వాళ్ళు వాళ్ళ కంట్రీస్కి వెళ్ళినట్లయితే తిరిగి వెనక్కి రావడానికి వాళ్ళ కంపెనీ గవర్నమెంట్కి 85 lakhs వరకు పే చేయాల్సి ఉంటుందని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇది మరి ఎవరికి మంచిది ఎవరికి చెడుది అనేది తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే విరాట్. సో ఈ రూల్ ఏదైతే పాస్ చేశారో ట్రంప్ అనేది, ఇది చాలా వరకు అందరూ షాక్ అయ్యారు. ఈ న్యూస్ అయితే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అన్నట్టే చూశారు, బట్ ఇందులో చాలా గుడ్ న్యూస్ ఉంది స్టూడెంట్స్కి అని మీరు చెప్తా ఉన్నారు. అది ఏ రకంగా, దానికి కాస్త వివరణ ఇస్తారా? ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన స్టూడెంట్స్ కానీ, LA స్టూడెంట్స్ కానీ, స్టెమ్ ప్రోగ్రామ్ కానీ, OPT ప్రోగ్రామ్స్లో కానీ, లేకపోతే CPT ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ సెక్టర్లో పనిచేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ సాఫ్ట్వేర్ సెక్టర్లో వాళ్ళు కాంపిటేటర్ ఎవరంటే H1B వీసా తెచ్చుకున్న వాళ్ళు కాంపిటేటర్ అవుతారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అక్కడ ఉండేటువంటి అమెరికాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ మీద తీసుకోవాలి, బయట నుంచి వచ్చే వాళ్ళకి అని చెప్పేసి అన్నాడు. అది క్లారిటీ అయితే ఇప్పటివరకు లేదు. యాజ్ ఆఫ్ నౌ చెప్పాలనుకుంటే కనుక, వీళ్ళు ఆల్రెడీ అక్కడ ఉండి H1B వీసా ట్రై చేసేవాళ్ళు, లేకపోతే స్టెమ్ ప్రోగ్రాంలో ఉండేవాళ్ళు, తర్వాత H1B వీసా వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చేవాళ్ళు తగ్గిపోయారంటే ఆటోమేటిక్గా కంపెనీస్ ఎవరో ఇంకా చూస్తాయి ఎగ్జిస్టింగ్ స్కిల్డ్ వర్కర్స్ మీద, ఎగ్జిస్టింగ్ స్కిల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద చూస్తాయి. వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం, OPT తర్వాత మనకి ఎంప్లాయ్మెంట్ లేదు, తర్వాత OPT కూడా ఆర్డ్గా దొరుకుతున్నాయి, వాళ్ళకి ఇది ఒక మంచి ఓపెనింగ్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏ కంపెనీ అయినా సరే, ఇప్పుడు సాఫ్ట్వేర్ పెద్ద పెద్ద కంపెనీస్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, 4,000, 5,000, 7,000 ఎంప్లాయీస్ని అబ్రాడ్ నుంచి తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడైతే అబ్రాడ్ డోర్ ఎక్స్పెన్సివ్ అయిందో, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి పదిని ఇద్దరు ముగ్గురిని వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు, లోకల్లో తీసుకుంటానికి ట్రై చేస్తారు. లోకల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఎవరున్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ స్టూడెంట్స్ అప్పుడే OPT కంప్లీట్ చేసిన వాళ్ళు, లేకపోతే అప్పుడే జాబ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇంకా జాబ్ సర్చ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఓపెనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు US వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళు తర్వాత OPT దొరుకుతుందా లేదా అనుకుంటే, ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ వర్క్స్ ఇప్పుడు దొరుకుతాయి. ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడు లగ్జరీ కాకపోవచ్చు, అందుకని స్మాల్ వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఉండేటువంటి స్మాల్ ఎంప్లాయ్మెంట్స్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పచ్చు. అందుకని ఏ రకంగా చూసుకున్నా సరే, స్టూడెంట్స్కి, అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్కి అయితే ఈ H1B వీసా అన్నది వాళ్ళకి ఎంత అమౌంట్ తోటి ఆ కంపెనీ వెళ్తుంది కాబట్టి, ఒక $1 lakh తోటి ఒక ఇండియన్ తెచ్చుకునే కన్నా ఆల్రెడీ ఉండేటువంటి యూనివర్సిటీ నుంచి ఒకటి పికప్ చేసుకోవచ్చు, క్యాంపస్ సెలక్షన్. ఫండమెంటల్గా చూస్తే అక్కడ ఎవరైతే రిమైనింగ్ మిగిలిపోతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి న్యూస్ అవుతుంది. అండ్ అక్కడ ఉండేటువంటి H1Bలో ఉండేవాళ్ళు ఇంకో కంపెనీకి H1B షిఫ్ట్ అవుతారు. ఓకే, అవునవును. H1B అయిపోయిన వాడు కూడా ఇంకా అక్కడ ఉండిపోయి కంటిన్యూ చేసుకుంటారు, పొజిషన్స్ ఖాళీ అవుతున్నాయి. ఖాళీ అవుతున్నాయి. అండ్ ఇందులో మరొక విషయం తెలుసుకోవాలనుకుంటున్నా ఏంటంటే, ఈ విషయానికి భయపడో లేదంటే ఎందుకు వచ్చిన రిస్క్ అనో, ఇప్పుడు ఉన్న H1B వాళ్ళు ఇంకెప్పటికి ఇండియా రాకుండా ఉండిపోయే పొజిషన్ ఉందంటారా? 4 years అయితే రాకుండా ఉండటం బెటర్ నా దృష్టిలో, ట్రంప్ ఉన్నంతకాలం. ఎందుకంటే మళ్ళీ ఏ అమౌంట్ కట్టుకుని అక్కడ ఏదైనా అయింది అనుకోండి, ఇబ్బంది కదా. ఆల్సో L1 వీసా వాళ్ళు ఉంటారు చాలామంది. L1 వీసా అంటే ఆల్రెడీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండి అక్కడ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళేవాళ్ళు. L1 వీసా వాళ్ళు కూడా H1Bకి ట్రై చేస్తారు, బట్ వాడు ఉండేది ఇండియా నుంచే కాబట్టి వాడు అక్కడి నుంచి అక్కడ H1Bలో పికప్ అవుతాడు. L1, F1 ఆల్రెడీ H1B ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కింద చెప్పచ్చు. వండర్ఫుల్. అంటే జనరల్గా ఇలాంటి కొత్త కోణం అనేది అందరూ ఈజీగా అర్థం చేసుకోలేరు, బట్ మీకు యూఎస్కి సంబంధించిన ఎటువంటి ఒక డెవలప్మెంట్ ఐడియా అయిన ఉండొచ్చు, ముఖ్యంగా వీసాకి సంబంధించి. అంటే వీసా L1కి సంబంధించి నెక్స్ట్ ప్రాసెసింగ్ అయి ఉండొచ్చు, H1Bకి సంబంధించి నెక్స్ట్ ప్రాసెసింగ్ అయి ఉండొచ్చు. దీనికి సంబంధించి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లయితే మీకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు, అడ్వకేట్ పృథ్వీ గారు. సో అలాగే ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఆస్ట్రేలియా గురించి చాలా విషయాలు చెప్పబోతున్నారు. అక్కడ పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, లండన్కి సంబంధించి, యూకేకి సంబంధించిన విషయాలు. సో వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే స్పెసిఫిక్ ఆడియన్స్ ఏ కంట్రీ నుంచి అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ కంట్రీ నుంచి చూస్తున్నట్టుగా కామెంట్ అయితే మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అని మీ ముందుకు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇక యూఎస్కి సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇన్ ఫ్యూచర్ కోర్ట్స్ ఏ విధంగా దీనికి రియాక్ట్ అవ్వబోతున్నాయి, అండ్ ట్రంప్ అసలు దీన్ని తను ఎంతకాలం ఉంటాడో లేదా విరమించుకుంటాడా, ఇలా చాలా చాలా డెసిషన్స్ ఉన్నాయి. బట్ కంపెనీస్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? కంపెనీస్
దీన్ని ఏ విధంగా చూస్తున్నాయి? కంపెనీస్ ఖచ్చితంగా ఒక దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ డిసిషన్. ఈ డిసిషన్ అయితే ఏ కంపెనీ కూడా సాటిస్ఫై అవ్వట్లే. అండ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలి, స్కిల్డ్ వర్కర్స్ కావాలి, స్కిల్డ్ అండ్ టెక్నికల్ ఎంప్లాయీస్ కావాలి. ఈ సెక్టర్స్లో ఉండేవాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉండేవాళ్ళు తక్కువ మంది కాబట్టి అబ్రాడ్ నుంచి తెచ్చుకోవాలా. ఇంకా అబ్రాడ్ నుంచి తెచ్చుకోవాలంటే నా దృష్టిలో చెప్పాలంటే విరాట్, మనకి ఇక్కడ సిలికాన్ వ్యాలీ లాగా మనకి ఇక్కడ ఏదైతే హైటెక్ సిటీ డెవలప్ అయిందో ఇప్పుడు మరొక అక్కడ ఉండే కంపెనీస్ బ్రాంచెస్ ఇక్కడ పెట్టే ఆస్కారం కూడా ఉంటాయి. ఓకే, ఇంకా అక్కడికి రప్పించుకునే ఎంప్లాయ్మెంట్ కన్నా ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టుకుంటే ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు. మేజర్ వర్క్ చాలా వరకు షఫల్ అయ్యి ఇండియాకు ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక ఇండియాకు వచ్చి కంపెనీస్ అనేది ఇక్కడ ఒక హబ్స్ పెట్టుకోవచ్చు, బ్రాంచెస్ పెట్టుకోవచ్చు, మెయిన్ ఆఫీసెస్ ఇక్కడ పెట్టుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఏదైనా ఇప్పుడు ఇదివరకు ఒక గ్లోబల్ కాదు, అది ఇప్పుడు గ్లోబల్ అయిపోయింది. ఎక్కడి నుంచి అయినా సరే ఆపరేట్ చేసుకోవచ్చు. నేను అనుకున్నాను ఏంటంటే ఇక్కడికి ఇండియాకు వచ్చేటువంటి ఈ ఇండస్ట్రీస్ పెరుగుతాయేమో అని నా ఉద్దేశం. ఖచ్చితంగా చాలా విపరీతమైన చేష్టలు అంటారు కదా, ఆ టైప్లోనే ఉన్నాయి ట్రంప్ డెసిషన్స్ అయితే. అండ్ దీనిపై అంటే ఎలాంటి అంశాలు, ఇలాంటి డెసిషన్స్ ఇలా తీసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ అక్కడ కోర్టు కూడా కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి స్టే అయితే వేయడం జరిగింది. బట్ ఇది ఎంతకాలం ఉంటుంది, దీనికి సంబంధించి ఫైనల్ డెసిషన్ వస్తుందా రాదా ఏంటి అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది. బట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తుండండి ఐడ్రీమ్ మీడియా. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా వీసాకు సంబంధించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ అడ్వకేట్ పృథ్వీ గారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.